24 టీడీపీ పార్టీ గెలిసింది అనంటే, అది ఖచ్చితంగా కేంద్రము, తర్వాత జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా ఇది 100కి 100% 100కి 100% నిజం. ఎందుకంటే టీడీపీ పార్టీకి అంత బలగం లేదు. ఏదైతే 2019 నుంచి 2024 దాకా చూస్తే టీడీపీ పార్టీ ప్రతిసారి దిగజారుతూనే వచ్చేసింది. ఏదైతే బాబు గారు అరెస్ట్ అయినప్పుడు గాని మనం జూసినాం. బాబు గారికి అంత కేర్ లేదు. ధర్నా జేయటానికి గాని రాలేదనే విధంగా. ఏదైతే బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికొచ్చారు. మేము ఖచ్చితంగా ఈసారి బాబు గారికి సపోర్ట్‌గా నిలబడతాము. ఆంధ్రప్రదేశ్‌లో కూటమితోటే మేము ముందుకొస్తామని ఒక నిర్ణయం తీసుకొని అప్పటికి గాని లాస్ట్ ఎలక్షన్స్ దగ్గరికి పడే తరుణంలో గాని బీజేపీ ఒప్పుకోల. టీడీపీతో మేము పొత్తుండాలంటే మేముండము. అయినా గాని ఈసారి ఎలా అయినా ఒప్పించాలని పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా ఒక సభలో గాని చెప్పారు. బీజేపీ కోసం నేను తిట్టరాని తిట్లే తిట్టినాను, కాళ్ళే పట్టుకున్నాను అనని ఒక మీటింగ్‌లో గాని చెప్పాడు. అయితే ఈ మొత్తానికైతే 2024లో టీడీపీ గెలవటానికి నానా తిప్పలే పడ్డాడనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు గెలిచింది అంటే గెలుపంటే ఎలా అయినా గెలిచారు. అది తర్వాత సంగతి. ఆహ్, జ యా ఏ మద్దతైనా. కానీ మొత్తానికైతే టీడీపీ పార్టీని గెలిపించింది ఎవరయ్యా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీనని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే అదే టీడీపీ గెలిచిన తర్వాత ఏదైతే మన జనసేన నాయకులకు గాని ఒక్క మంత్రి పదవిని ఇస్తారు, ఒక్కటైనా ఇస్తారనే విధంగా ఊహాగానాలంది. కానీ ఒకటంటే ఒకటి ఇచ్చింది లేదు. మొత్తానికైతే ఈసారి ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో చెప్పాడో, మేము ప్రభుత్వంలోకొస్తే అన్నీ ఇస్తాము, అన్ని పథకాలు అందిస్తాము, మార్పు చూపిస్తాము అనే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నారో దానికి కట్టుబడి ఉంటాడా? లేకపోతే ఉప ముఖ్యమంత్రి తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు కట్టుబడి సైలెంట్‌గా ఉంటారని వేచి చూడాలా. మొత్తానికైతే 2024 టీడీపీ పార్టీ గెలవడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారైనా గానీ, ఆయన చెప్పిన పనులు గానీ, ఆయన ఏయైతే పథకాలు ఇచ్చారో, ఏయైతే హామీలు ఇచ్చారో, ఆ హామీలు నెరవేర్చే విధంగా ఉంటాయా? లేకపోతే ఉండవనేది గడిచే ముందు రోజుల్లో తెలిసిద్ది. మొత్తానికైతే టీడీపీ పార్టీ గెలుపుకి పవన్ కళ్యాణ్ గారు కారణం. కానీ ఏదైతే గెలిపించాడు, కానీ ఆ స్థాయిలో ఏదైతే మాట నిలబెట్టుకుంటాడో, నిలబెట్టుకోలేదో వెయిట్ చేసి చూడాల.